రైట్, నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక. ఒకసారి చూసుకుందాం. ఇక ఈ సుధపూస మాట్లాడతారు. గతంలోనే ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేసిండని నేను చెప్పిన కదా. 1,80,000 రూపాయలు డిమాండ్ చేసిండు. ఇలా స్టూడియో పైన దాడి జరిగింది, రేవంత్ రెడ్డి తీన్మర్మలన కలిసి నా స్టూడియో పైన దాడి చేపించిందని కీలక వ్యాఖ్యలు చేసిండు కదా ఈ చిల్లర పని వ్యక్తి. వీడును వెంకటేష్ గౌడ్ అంటాడు. వీళ్ళిద్దరు కలిసి ఆడిన డ్రామాలో పాపం ఒకళ్ళను బలి పశువులను చేద్దామని చూసిర్రు. ఒక అమాయకులను బలి పశువులు అంటే ఒక రోజు వారి కూలి పని చేసుకునే అమాయకులను బలి పశువులు చేయాలనే ప్రయత్నంలో ఈ కుట్ర బనటిగా తెలుస్తోంది. గతంలోనే మీకు చాలా రోజుల నుంచి వినిపిద్దాం అనుకుంటున్నా. ఈ ఆడియో మనకు దొరికింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఎంత డిమాండ్ చేసిండు, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసింది ఎంత, వీళ్ళు ఆడిన డ్రామా ఎంత, ఏం డ్రామా ఆడిరు, ఎట్లా ఆడిరు, ఎంత చాకచక్యంగా నిజంగా వాళ్ళ అమాయకులను బురిడి కొట్టిద్దామని చూసారు. న్యూస్ ఛానల్ పేరు పెట్టుకుని ఒక వసూలు దందాకు తెరలేపిరు అన్నది కీలకంగా తెలిపే ప్రయత్నం చేస్తున్నా. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన మాడలు ఉన్నాడు, మనం కాల్ చేసిన వ్యక్తి మాడలు ఉన్నాడు. ఎవరు ఈయన స్టూడియో పైన దాడి జరిగింది, నిజంగా నా స్టూడియో పైన రాళ్ళు ఇసిరి అని చెప్పారు కదా. తీన్మార్మలన రేవంత్ రెడ్డి కలిసి దాడి చేపించారని చెప్తున్నారు కదా. ఆ పిల్లగాడు ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించిన పెద్ద మనిషి, ఆయనకు సంబంధించి వాళ్ళ తరఫున వచ్చిన పెద్ద మనిషి శివమాలలు ఉన్నాడు. పాపం శివమాలలు ఉన్న వ్యక్తి అయితే అబద్ధం చెప్పడు, కావాల్సుకొని అబద్ధం అయితే చెప్పడు. ఒకసారి ఆ స్వామీజీ మాట్లాడింది నేను కాల్ చేశాను, నేనే స్వయంగా కాల్ చేసి ఏం జరిగింది స్వామీజీ, మరి ఎట్లా అయింది, ఏం కథ అన్నది తెలుసుకున్న వివరాలు మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా. ఇది గతంలోనే ముచ్చట. అంటే నేను బ్లాక్ మెయిల్ దందా, మేము ఏదన్నా ఆరోపణలు చేస్తే మమ్మల్ని ఇట్లా ఎలిగేషన్స్ చేసి తీన్మర్మలన బయటకు నెట్టివేస్తాడు అని చెప్తా ఉన్నాడు కదా. వీళ్ళు క్యూనిస్లోకి వెళ్ళి కాకుండా యూనిస్ అని పెట్టి ఈ వెంకటేష్ గౌడ్ వీళ్ళిద్దరు దానిలో వెంకటేష్ గౌడ్ గానే వీళ్ళ సిస్టర్ దానిలో ఒక రూమ్లో ఆఫీస్ పెట్టుకొని వీళ్ళు ఎలాంటి దందాలు చేస్తున్నారు అన్నది ఇప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి వినండి దయచేసి మిత్రులారా. ఈ వీడియోని చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్. అవునండి, నా పేరు వెంకటేష్ స్వామి. చెప్పండి. టీఎంఆర్ న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి. అయితే మీరు క్యూనిస్కి వెళ్ళారు కదా, అక్కడ ఒక బాబు చిలక ప్రవీణ్ ఆఫీస్ పైన దాడి చేసిందని చిలక ప్రవీణ్ ఇంకో అతను అక్కడ చెప్పుకుంటుండు. అయితే ఆ విషయానికి సంబంధించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఫోన్ చేసిన స్వామి. చెప్పండి సార్. అయితే అసలు వాస్తవం ఏంటి? నిజంగా చిలక ప్రవీణ్ ఆఫీస్ పైన దాడి చేయడానికి వెళ్ళిరా, లేకపోతే మిమ్మల్ని ఎవరు పంపించారు? అసలు అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటి? శుక్రవారం రోజు విష్ణు అనే అతను మా తమ్ముడు వెంకటరెడ్డి నగర్ లో ఉంటాడు. సో అతనికి ఒక కాల్ వచ్చింది 10:30 టైంలో. అవును, 10:30 ఫోన్ వస్తే రిటర్న్ ఆ అబ్బాయి మళ్ళీ ఆ నెంబర్ కాల్ చేసినప్పుడు వాళ్ళ భర్త, ఆ లేడీ వాళ్ళ భర్త ఎవరు, ఆమె పేరు ఆ లేడీ ఉంది. లేడీ ఫస్ట్ మా తమ్ముడు ఫోన్ చేసింది. ఎవరు వీడి స్టూడియో పెట్టిండు కదా, స్టూడియో పెట్టిన దానిలో అంతకుముందు ఒక లేడీ మహిళ ఉండే. ఆ మహిళ ఆ నంబర్ నుండి కాల్ వీళ్ళ వ్యక్తికి సంబంధించిన ఒక అబ్బాయి కాల్ చేసిండు. ఆ మహిళ ఎత్తకుండా వేరే అతను లాబట్టిండు ఫోన్. ఆయన ఆ స్వామి చెప్పేది అది. ఇతను నేను ఫంక్షన్ లో ఉన్నానని చెప్పేసి రిటర్న్ మళ్ళీ 11:30 11 ఆ టైంలో ఫోన్ చేసిండు. చేసిన క్రమంలో ఆ అబ్బాయి ఎవరైతే అమ్మాయి వాళ్ళ రిలేషన్ ఉన్నాడో తిట్టాడు గలీజ్ గా. అంటే ఇష్టమైన మాటలు, బూతు మాటలు అన్నాడు. అంటే అవతల ఫోన్ లాబట్టిన వ్యక్తి గలీజ్ గా తిట్టిండు. ఆయన టైంకి చేసేసరికి గలీజ్ గా తిట్టేసరికి ఈ సంఘటన జరిగింది. అసలు బూతు మాట్లాడేసరికి వీళ్ళు కొంచెం చిన్న పిల్లలు కదా, టెంప్ట్ అయ్యి ఆవేశపడ్డారు. అక్కడ ఇక్కడ నాగోలు వేరు. నాగోలు ఎందుకు పోయినారు అని అంటే, ఇది వరకు ఆమె మా తమ్ముడు విష్ణు వాళ్ళ ఇంట్లో పీర్చాది కూడా రెంట్కుంది. ఇప్పుడు ఎవరైతే ఇలా కాల్ చేసారో ఆ మహిళ అనేట ఆమె ఇది వరకు వీళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళ ఇంట్లో రెంట్కున్నదట. వీళ్ళ రెంట్కుంటే వాళ్ళకి పరిచయాలు ఉన్నాయో ఎట్లా మరి. మళ్ళీ ఒకసారి 5,000 రూపాయలు అదే ఇంటి దగ్గర పిలిపించి, ఇప్పుడు ఎక్కడైతే ఇష్యూ అయ్యి చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా మీద దాడి చేయడానికి వచ్చినారని ఏదైతే బిల్డింగ్ సీసీ కెమెరాల గురించి చెప్తున్నారు. అంటే మీకు అక్కడ ఛానల్ ఆఫీస్ ఉంది అని తెలుసా మీకేమన్నా? వాళ్ళు అసలు చిలుక ప్రవీణ్ ఎవరో తెలియదు, ఈ పిల్లలకి అసలు వీళ్ళ సంబంధం లేదు. అంటే చిన్న ఇష్యూను పెద్ద చేసింది చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి మాకు అసలు వాని స్టూడియోకు సంబంధమే లేని ముచ్చట అది. ఆ స్టూడియో ఉందనేది తెలియదు. వాళ్ళు అక్కడ రాళ్ళు ఆ స్టూడియో కోసం ఏది ఒక రాయి పట్టుకొని ఇసిరిన అన్నది ఆ స్టూడియో కోసం కాదు. అసలు వాస్తవానికి ఇక్కడ అసభ్యకర పదజాలం వాడి వాళ్ళని తిట్టడం వల్ల, ఫోన్ చేసినప్పుడు వేరే వ్యక్తి లాబట్టి అసభ్యకర పదజాలం వాడడం వల్ల వీళ్ళు ఇక పిల్లల లెక్క ఎట్లుంటుంది, వచ్చి ఒక రాయి ఇసిరినట్టున్నారు. అసలు ఆ స్టూడియోకును అసలు ఈ చిలక ప్రవీణ్ అంటానికి ఆ సంబంధమే లేని ముచ్చట అది. సంబంధమే లేని ముచ్చట. ఎక్కడ సంబంధము లేదు, ఆ రోజు కూడా సంబంధం లేదు. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఫోన్ అదే టైంలో కూడా ఫోన్ చేసిండు మా పిల్లల వాళ్ళకి.
ఆమెకు ఒక 10 సార్లు ఫోన్ చేసిండు. ఉమ్, ఆ లేడీ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి మార్నింగ్ వచ్చి కూడా కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ భర్త మీద. ఉమ్, అంతవరకు క్లియర్ ఉంది. ఈ చిలకా ప్రవీణ్ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి సపరేట్ గా ఉమ్. అతను ఏం చెప్తున్నాడు, నా మీద దాడి చేయడానికి ఇక్కడ దాకా క్లియర్. ఆ మహిళ కూడా వాళ్ళ భర్త పైన కూడా కంప్లైంట్ ఇచ్చిందట, ఇట్లా మాట్లాడినందుకో మరి దేని గురించో కంప్లైంట్ ఇచ్చిందట. అయితే ఈయనకి సంబంధం లేని విషయం, దీన్ని ఇక చిన్న విషయాన్ని పెద్ద చేసే ప్రయత్నంలో ఈ కుట్రలు పడుతూ ఉన్నారు అన్నట్టు. అంటే ఫస్టే వీడియో చేసుకున్నాడు ఒకసారి, దానికి సంబంధించి ఒక వీడియో వేసుకున్నాడు. ఈ స్వామీజీ ముందు చెప్తాడు, ఇంకా కొంచెం ముందు చెప్తాడు. అయితే ఇక ఈ పిల్లగాన్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక అసలు ఈ సంబంధం లేషన్ ఇన్వాల్వ్ అయ్యి మా పైన రేవంత్ రెడ్డి దాడి చేపిస్తాడు, మా ఆయన తీర్మానం వలన దాడి చేపిస్తాడు. ఇక నమ్మేటట్టు ఉండాలి. ఒక జనానికి చూపించే న్యూస్ ఛానల్ పెట్టుకున్నావు, కొంచెం నమ్మేటట్టు ఉండాలి, నమ్మశక్యంగా ఉండాలి. ఏదైనా విషయం చెప్తే నమ్మశక్యంగా ఉండాలి. ఈ స్వామి చెప్తారు చూడు. పంపించారు తీర్మార్మలన్నా లేదా ప్రభుత్వము. అసలు ప్రభుత్వము ప్రశ్నిస్తే మీడియా గొంతు నొక్కుతుందని ఏదో ప్రతివర్త మాటలు ఏవో మాట్లాడుతుంది. అదే కదా, అంటే అది ఈయన వ్యవహారం. ఆయన ప్రశ్నించుడుకు తీన్మార్ మల్లనా లేకపోతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆయన దాడికి తీసినట్టు ఆ మ్యాటర్ ఎంత కథలేడంటే 416 ప్రభుత్వము హామీలు చేస్తే ఏం చేస్తుంది, నేను చేస్తుంటే మా గొంతు అన్నారు కదా, ఆ గొంతు ఏదో నేను చెప్తా వినండి స్వామి. చెప్పండి. శుక్రవారం నైట్ వీళ్ళు పిల్లలు వేసారు రాళ్ళు అని అంటే కూడా ఒక్కటే రాయి చిన్న. మీ అబ్బాయికి ఏమైనా గంజాయి అలవాటు ఉందా? ఏం లేదు. ఎఫ్ఎస్ఎల్ ఇప్పటికి ఎవరైనా రెడీ పోదాం, అది మేము పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పాం. సార్ మాకు టెస్టులు చేయండి. వాళ్ళలో కొంచెం చదువుకునే పిల్లలు ఉన్నారు, కొంచెం విధిగా ఉన్నారు. ఎవడైనా పెళ్లి అంటే ఇప్పుడు ఇట్లా ఇష్టమైన ఆరోపణలు చేస్తే పిల్లల భవిష్యత్తు నాశనం కదా సార్. మరి ఎందుకు అని అంటే శుక్రవారం రోజు అయింది ఈ ఇష్యూ. మీ మీదకి మేము దాడికి వస్తే నిజంగా మమ్మల్ని ఎవరైనా పంపితే మీరు ఎప్పుడు రావాలి సార్? శనివారం మార్నింగ్ రావచ్చు కదా. అవును. శనివారం ఆదివారం ఆపేసి ఆ రాయి కూడా మీరు వీడియో చూడొచ్చు, తెప్పించుకొని చిన్న రాయితో గోడ మీద వేస్తే ఆ ఇంట్లో ఎవరైతే చిలకా ప్రవీణ్ ఇప్పుడు ఆఫీస్ అని చెప్తున్నాడో ఈ ముద్దగోని వెంకటేష్ గౌడ్ అని చెప్పాడు కదా, ముద్దగోని వెంకటేష్ గౌడ్ అయినా ఓనర్ అంట, ఇంటి ఓనర్. ఇది కథ. ఈ సిద్ధగాని వెంకటేష్ గౌడ్ అంటాడు, వీనికి షెల్టర్ ఇచ్చిండు. షెల్టర్ ఇచ్చి వీళ్ళు ఈ గతంలోనే ఈ సిద్ధగాని వెంకటేష్ గౌడ్ అంటాడు క్యూనిస్ నుంచి గెంటి భయపడ్డాడు. ఎందుకు గెంటి భయపడ్డాడు అంటే ఇటువంటి దందాలే. ఇప్పుడు జాబులు పెట్టిస్తాను, డబ్బులు తీసుకోవడం, లేకపోతే ఇతరికి సంబంధించిన ఒక రిపోర్టర్ అని చెప్పుకొని ఏదైతే దందాలు చేస్తే వీని ఎల్లగొట్టిరు. ఎల్లగొట్టిన తర్వాత ఇక ఈ కొన్ని రోజులు ఆన్లైన్లో తిరుక్కుంటా వీనికి జత కలిసింది కథ. ఇప్పుడు ఏంటంటే శత్రు అన్నట్టు, శత్రు మన మిత్రు అన్నట్టు వీడిగా క్యూనిస్లోకి వెళ్ళి గెంటి భయపడ్డాడు కదా. గెంటి భయపడ్డ తర్వాత అటు ఇటు తిరగంగా వీడిని ఇంకొకడు వస్తే వాళ్ళు ఎల్లగొట్టిరు. వాళ్ళు ఎల్లగొట్టిన తర్వాత ఎక్కడ దారి లేక వీళ్ళిద్దరు కలిసి అన్న నువ్వు నేను దందా చేద్దాం, ఓ న్యూస్ ఛానల్లో దందా చేద్దాం, వీళ్ళు ఇద్దరు వచ్చింది సరిసాగా మంచుకుందాం అనుకున్నారో ఏమనుకున్నారో వీళ్ళిద్దరు కలిసి వీనికి షెల్టర్ ఇచ్చిండు. ఎక్కడ? వీని ఇంట్లోనే ఒక చిన్న రూమ్ ఇచ్చిండు. ఆ రూమ్లో ఈ కథ అంతా నడుస్తూ ఉన్నది. వెంకటేష్ గౌడ్ అంటాడు వీళ్ళు దందా ఇది. అతని ఇంట్లో చిలుకా ప్రవీణ్ అనే వ్యక్తి ఆఫీస్ పెట్టుకున్నాడని నాకు ఫోన్ మాట్లాడినప్పుడు తెలిసింది. నేను చిలుకా ప్రవీణ్ అంటే మళ్ళీ ఏదో యూట్యూబర్ ని న్యూస్ రీడర్ అని చెప్పినప్పుడు నేను కొట్టి గూగుల్లో చూసినప్పుడు వీడేం మాట్లాడతాడు, చిలక ప్రవీణ్ అంటాడు నేను రాష్ట్రం మొత్తం తెలుసు, చిలక ప్రవీణ్ అంటే తెలియని వాడు లేడు అని మాట్లాడతాడు కదా. వానికి ఆడే పరిచయం చేసుకున్నాడు గతికి నీది. నేను చిలక ప్రవీణ్ యూట్యూబర్ను ఇట్లా న్యూస్ చదువుతా అని నీ పరిస్థితి ఇది. ఈయన పలానా చోట తీర్మారమల్లన్న కాడ కూడా గొడవలు అయినాయి, అంతర్గత పంపించిండు. అయితే మేమేం చేశాము, ఇమీడియట్లీ నాకు పిల్లలు ఫోన్ చేసి అన్న చిన్న రాయిస్తే ఆయన హాస్పిటల్ పడ్డంట 1,60,000 ఇవ్వకపోతే జైలు పంపుతామంటుండే. ఎవరు? ఈ వెంకటేష్ గౌడ్ గానే ఉన్నాడు, ఈ షెల్టర్ ఇచ్చినాడు. వెంకటేష్ గౌడ్ గాని తండ్రి ఒక రాయేస్తానంట, హార్ట్కి ఇబ్బంది అయ్యి హాస్పిటల్ ఉన్నాడని వీళ్ళు డ్రామా ఒక కథలు అన్నట్టు. నాకు పోలీసు వాళ్ళు అందరు తెలుసు అని చెప్పేసి పోలీసు అని పోతున్నాను అని చెప్పి 4 గంటల కాల్ వచ్చింది. అయితే రూమ్ ఈ సిద్ధగాని వెంకటేష్ గౌడ్ ఇది రూమ్. అది ఓనర్ అతను కూడా చెప్పిండు, నెల క్రితం ఆ లేడీ ఇంట్లో నుంచి ఖాళీ చేసిందని చెప్పి పిల్లలు చెప్పాడు. ఇప్పుడు ఏమంటుండు మళ్ళీ అసలు ఆమె ఎవరో నాకు తెలియదు అంటుండు. నీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా పక్కింట్లో, ఆ చుట్టుపక్కల అడిగితే తెలుస్తుంది ఆడ ఉందా లేదా. అదొకటి. నా నుంచి ఏం చేసిండు, శుక్రవారం అంటే సోమవారం పొద్దుగాల చిలకా ప్రవీణ్ డైరెక్ట్ ఫోన్ చేసిండు మా పిల్లకి. మా పిల్లోడికి ఫోన్ చేసి బాబు మీరు రాత్రి ఇట్లా రాళ్ళేసారు కదా, నేను దొరికింది ఇతర ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ బండి నెంబరు తీసుకున్నారు. తీసుకొని వీడు నంబర్లు తీసుకోవడం కూడా ఒక బండి నెంబర్ నుంచి వీడు ఒక రోజు మధ్యలో గ్యాప్ ఒక రోజు ఇచ్చి, అంటే గురువారం నాడు జరిగితే శుక్రవారం నాడు ఇవ్వకుండా శనివారం నాడు మార్నింగ్ కాల్ చేసిండు. అంటే దాని ఇన్వెస్టిగేషన్ చేసి దాని వెనుక ఏమున్నది పెద్ద కుంభకోణం జరిగినట్టు, ఈ చిన్నపిల్లగా పిచ్చికమైన బ్రహ్మాస్త్రం వేసినట్టు వాళ్ళను మీరు రాయేసిరు కదా దానికి ఇట్లా హాస్పిటల్ పాలయ్యారు అని చెప్తున్నాడు. చెప్పిండు ఆ వీడియోలో.
అన్ని ఫేక్ నెంబర్ అయితే ఈయనకి ఎట్లా దొరుకుతారు మా ఆ, పిల్లలు? మరి అదే డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఎట్లా దొరికిందని. ఇప్పుడు వీడు చెప్పింది ఏంది ఆ రోజు అట్లా చెప్పింది ఏంది, నంబర్ కనబడకుంటే అన్ని ఉల్టా నంబర్లు వేసుకొని వచ్చి నా పైన దాడి చేసిన అంత గంజాయి బ్యాచ్ అని ఆరోపణలు చేసిండా. మరి ఈ నంబర్ ఎట్లా దొరికింది? బండి నెంబర్ ఆధారంగా మా తమ్ముడు విష్ణు అనే వాళ్ళ బామర్దికి మేడిపల్లి అబ్బాయి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి నాకు తెలియదు, మా బావ గొడవ అయితే నేను వచ్చానని చెప్పి విష్ణు నెంబర్ ఇస్తే విష్ణు నాకు చెప్పాడు, అన్న 4 గంటల నుంచి పోలీసుల కాడికి వచ్చినామన్నా 4 గంటల నుంచి 8 అవుతుంది, నేను అప్పుడు పూజల్లో ఉన్నా. ఒకసారి 1,50,000 ఫస్ట్ అడిగిండు. ఎవరు? చిలక ప్రవీణ్. చిలుకా ప్రవీణ్ 1,80,000 రూపాయలు డిమాండ్ చేసిండు ఫస్ట్ టైం. డైరెక్ట్ మాస్క్ పెట్టుకుంటూ దాని వీడియో కూడా మన పోలీసులు చూడొచ్చు. శుద్ధంగా వెంకటేష్ గౌడ్ ఇద్దరు వచ్చారు. మా మీద కేసు పెట్టాలి, మాకు రేవంత్ రెడ్డి పెట్టిండు, మళ్ళీ తీర్మార్ మల్లన్న పంపించినాడు అని అంటే నీకు తీర్మార్ మల్లన్న పడవచ్చు, దీన్ని బేస్ చేసి మీరు అరెస్ట్ చేసి తీర్మార్ మల్లన్న అంటే మీద ఇక ఎవరు మీదకి వచ్చినా కానీ వీళ్ళిద్దరు పేరు చెప్తే అయిపోద్ది అన్నట్టు ఇక. నిజంగా తీర్మార్ మల్లన్న కానీ ఇది కథ. అసలు మీరు అనుకుంటారు చాలా మంది జనాలకి ఏంటంటే, ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, నేను ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, వీన్ని ఎవరు దానినా తీర్మార్ మల్లన్న పేరు చెప్తాడు, వీని ఎవడు కొట్టినా తీర్మార్ మల్లన్న పేరు చెప్తాడు, వీని ఎవరు కుట్రలు చేసినా తీర్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి ఈ పేర్లు చెప్తే కథం అయిపోతుంది. ఒక బట్ట కలిసి మీద ఇస్తే వీడు చేసే లంగా పనులకు, లుచ్చా లఫంగ్ పనులకు, ఇటువంటి పనులు చేసుకున్న చిన్నపిల్లలను చూసి 1,80,000 రూపాయలు డిమాండ్ చేసి వీళ్ళ దగ్గర ఇంకొక డ్రామా ఉన్నది. దీని వెనుక ఏం డ్రామా అంటే, ఈ డీల్ సెట్ కాకపోతే పరిస్థితి ఏందని ఫస్టే ముందు వీడియో చేసి పెట్టుకున్నారు. ఒకవేళ మమ్మల్ని ఇట్లా బ్లేమ్ చేసే అవకాశం ఉంటుందా, నిజంగా ఎట్లా ఉంటుందని ఫస్టే వీడియో చేసి పెట్టుకొని, మేమాట ఇలా డబ్బులు డిమాండ్ చేసినామట, వీళ్ళు మమ్మల్ని మా పైన ఆరోపణలు చేస్తున్నారని వీళ్ళు అనకముందే వీడియో వేసుకొని అలా పెట్టుకొని అన్లిస్ట్లో పెట్టుకున్నారు. అన్లిస్ట్లో పెట్టుకున్న తర్వాత వీళ్ళు నిజంగా ఈయన పోలీస్ స్టేషన్కి పోయి మమ్మల్ని డబ్బులు అడిగిన వాళ్ళు ఎవరు అని అక్కడ పోలీస్ స్టేషన్లో అడిగితే, మేమేం సామి, మేము నువ్వు డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో అడుగుతున్నావు, మేము డబ్బులు ఎందుకు అడిగిన ఏదో మాట్లాడుకుందాం, విద్యార్థులు చిన్నపిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుందని వీడు మాట్లాడుతున్నాడు. అది మీ దొంగతనాలు, మీ కథ, మీ వ్యవహారం ఈ జనానికి ఏదైనా చెప్పేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా విషయం చెప్తే నమ్మేటట్టు ఉండాలి. ప్రతి విషయానికి మీరు చేసిన లంగా పనులకు కూడా తీర్మార్ మల్లన్న పేరు చెప్పుకొని బతకడానికి సిగ్గానే ఉండాలి. రేవంత్ రెడ్డికి పంపిస్తే మీ మీద డైరెక్ట్ ఎవిడెన్స్ మేమే ఉంటారు, మా పిల్లలు డైరెక్ట్ పోయి కేసు గట్టి లోపడేయించవచ్చు కదా. ఈ స్వామీజీ ముందర ఇప్పుడు మేము తప్పు చేస్తే మా మీద కేసు కట్టండి, డబ్బులు డిమాండ్ చేసడం ఏందని అక్కడ పోయి కానిస్టేబుల్ అడిగేసరికి సుధరాయించుకున్నాడు. ఇదంతా ఇటో పిడకట్టున్నది. గిది నీ బతుకు. చూసిరా మిత్రుల ఎలాంటి కుట్రలు పండుతూ ఉంటారు అంటే, తీర్మార్ మల్లన్న రోజు పొద్దున్న లేచి తిడుతూ ఉంటాడు. ఇప్పుడు ఇతనికి ఏం జరిగినా కానీ తీర్మార్ మల్లన్న చేసినట్టు కథ. వీళ్ళు చేసే లుచ్చా పనులకు ఇటువంటి అమాయకులను బలి పశువులు చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటాడు? ఇలాంటి అమాయకుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ 1,80,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. పాపం రోజువారి కూలి పనిపోయే ఒక వ్యక్తి దగ్గర 1,80,000 రూపాయలు డిమాండ్ చేసారు. వీళ్ళు దందా చేస్తున్నారు. ఆ న్యూస్ ఛానల్ అంటారా దందా ప్రోగ్రామ్, ఏదో ఒక దందా బిజినెస్ అని పెట్టుకుంటే అయిపోద్ది. ఏదన్నా సిగ్గుండాలే కొంచెమన్నా. ఇంకా మళ్ళీ పొద్దున్న లేస్తే నేను తీర్మార్ మల్లన్న ముచ్చెమటలు పట్టిస్తున్నా, ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టిస్తున్నా, నువ్వు గీ దందాలు చేసుకుంటే ముచ్చెమటలు పట్టి ఇదా నీ కథ? తీర్మార్ మల్లన్న కాట ఇంకేమో పెద్ద ఎత్తున ఊహించుకునేందుకు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు అలా. దయచేసి మిత్రులారా, ఇలాంటి కుట్రలను తిప్పుకోవాల్సిన అవసరం మనకి ఎంత ఉంది. ఎందుకంటే ప్రతి అంశం ఇప్పుడు ఏం చేసినా తుమ్మినా తీర్మార్ మల్లన్న పేరు చెప్పుకుంటాడని క్లియర్గా వీడియోలో అర్థమవుతా ఉన్నది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన TMR న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. TMR న్యూస్, పేద ప్రజల గొంతుక.